టు మై ఛానల్. ఈరోజు మనం బుయికోట్ ఫోర్ట్కి వచ్చినాం. చూడండి, షోలాపూర్ మహారాష్ట్ర. పదండి ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకోండి ఇదంతా పిల్లర్స్. ఇది మొత్తం ఫోటో అనమాట. ఇప్పుడు మనకి టైం 11 అవుతుంది ఫ్రెండ్స్. ఎంట్రన్స్ ఉంది గైస్. ఇక్కడ ఎంట్రన్స్ లోకి వచ్చినాం. మార్చడానికి రాదు గైస్. ఇప్పుడైతే మనం ఎంటర్ అయినా टिकट निकाले. हाँ निकाल बताओ कितना दिया? 20 रुपये. चल बन जाएगा गाइस. कट जाएगा. ఇది చూడండి गाइस. कट जाए चुकी. నాకు రీడ్ చేసి రాదు, మీరే రీడ్ చేసుకోండి కొంచెం. మరాఠీ ఉంది గాయస్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినాక స్టార్ట్ చేద్దాం. గాయస్ ఇప్పుడు మీకు ఒక వండర్ఫుల్ థింగ్ చూపిస్తాను, రండి. చూడండి, క్యానల్స్ అప్పట్లో యూజ్ చేసేవారు. చూపిస్తాను చూడండి. వాటర్ చూడండి. నిలబడి గాయస్. ఇప్పుడైతే మనం క్యానల్స్ దగ్గరకు వచ్చినాం. నిలబడరా. చూడండి చూడండి, షూట్ చేయరా. చూడండి, చూసారా గాయస్? నాకు తెలిసింది ఇట్లా వాటర్ ఉంటుండే అనుకుంటా. కెనాల్స్ కాదు, ఎప్పటి నుండి ఉండేది. రోల్స్ రాయ్స్ సింబల్. దీని లోపల చూస్తారా గాయస్? ఏం లేవు గాయస్, వాటర్ ఉన్నాయి అంతే. గాయస్ మీకు ఒక పెద్ద చెట్టు చూపిస్తాను, చూడండి. ఇంకా పెద్ద ఉంది, చూసారా? అది గాయస్. ఇప్పుడు మనం ఇది ఎక్కబోతున్నాం గాయస్. ఇటు మాకు గుహల్ టైప్ కనిపించింది, వెళ్తున్నాం. పదండి. మీ బ్లాక్ చింటూ వస్తుండు. చింటూ భయ్యా చూడండి గాయస్. ఇక్కడ కూడా ఇంకో గుహ ఉంది గైస్. చూడండి, ఇంకొకటి సైడ్ చూపిస్తాం గాయస్. మేము లోపలికైతే వెళ్ళొద్దు గాయస్. ఇప్పుడు అది ఎక్కబోతున్నాం, చూడండి గాయస్. అట్లా కాదంట, ఇట్లా వెళ్దాం. ఒకవేళ టైం ఉంటే అట్లా వెళ్దాం. పాతకాలం ఇవి ఇంత ముందు అనుకుంటా గాయస్, నాకు తెలియదు. పదండి, స్టెప్స్ చూసారా? పాములు రావద్దని కోరుకుంటున్నా అంట గాయస్. ఇప్పుడు చూడండి, ఇది పైన నుంచి సీనరీ. మీకు పైన కలిసి చూపిస్తాం. ఈ రాజ్యం మొత్తం మందే. ఎక్కువ దూరం చిన్నోళ్ళు అయితే అటు పిలిచాడు, పోయి చూసాం రండి. గాయస్ ఇటు చూడండి, ఇక్కడకే ఇంకా ఉంది గైస్. ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది, చూపిస్తాం మీకు. ఒక్క నిమిషం చూడండి. కొంచెం వ్యూ చూసుకోవాలి. చూసారా? ఈగలు కూడా వస్తుంది. చూడండి, మీకు ఇంత ముందు చెప్పినా కదా అట్లా దిగుదామని, అట్లా దిగి చూసాం గాయస్. ఇప్పుడు మాకు చెప్పిండ్రు అట్లా ఎక్కాలంట, వెళ్ళి చూద్దాం గాయస్. మాకు భయం అవుతుంది, మొత్తం గడ్డి ఉంది. ఏమైనా పాము ఇట్లాంటి టైప్లో వస్తే గాయస్. ఇప్పుడు మనం ఇది ఎక్కాలి.
ఏ ఉంది దారి గైస్ చలో. ఇక్కడైతే మీదకి ఎక్కని ఇది ఎక్కాలి. అట్లా ఒక నిమిషం గాయస్ ఎక్కి చూపిస్తాం. ఇక్కడనే కెనాల్స్ పెట్టి షూట్ చేస్తున్నాయి గాయస్ ఇంత ముందు. ఎక్కినాక స్టార్ట్ చేసి హాయ్ గైస్ ఇప్పుడైతే చెప్తున్నాం తను ఆగు, నువ్వు ఎక్కేది తీస్తాడు అన్న. స్టార్ట్ చేసినావా గాయస్? ఎక్కేసినాం. ఎట్లా ఎక్కినామో చూపిస్తా. తను ఎక్కి చూపిస్తాడు ఇప్పుడు. మన కోసం తను ఎక్కి చూపిస్తాడు ఎట్లా ఎక్కినామో. చూడండి గైస్ కింద రాళ్ళు ఉన్నాయి, రాయి మీద కాలు పెట్టి ఎక్కాలి. తను బ్యాగ్ తీసుకో నాన్న దగ్గర నుంచి. గాయస్ చూడండి పాపం కష్టపడుతున్నాము మా కోసం. చూడండి గైస్ ఎంత కష్టపడి ఎక్కుతుండు మా డాడీ. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మా డాడీ కోసం. గాయస్ ఇదేదో వేరేగా ఉంది, నాకు ఏందో అర్థం కాలేదు కానీ ఇట్లా చూడొచ్చేమో. వ్యూ ఉంది, వ్యూ చూడండి బెస్ట్ వ్యూ. చూడండి ఇలా ఉంది ఇది. ఇదైతే మొత్తం రాళ్ళతోటే చేశారు guys. వీటి నుంచి కూడా నాకు తెలిసి కెమెరా షూట్ చేస్తారు అనుకుంటా గాయస్. గాయస్ కింద చూడండి, మీద నుంచి టాప్ నుంచి వ్యూ చూడండి. ఆహా చాలా బాగుంది. హాయ్ గైస్ ఇప్పుడైతే ముందర కనిపిస్తుంది కదా, అది ఇంకో అది ముందరది, అది ఎక్కాలి మనం ఇప్పుడు. చాలు మళ్ళీ ఎక్కేటప్పుడు చూసాం గాయస్. ఇప్పుడు మేము ఎట్లా దిగినామో తను చూపిస్తాడు. అట్లా కూర్చొని దిగాలి, ఇక్కడ రాయి మీద కాలు పెట్టాలి. స్లిప్ అయితే నెత్తి వలుగుతుంది ఎక్కువ. గాయస్ మీకు ఒకటి పైన చూపించినా, అది ఇప్పుడు వీడికి చూపిస్తాను. జర్రా ఇంకోండి గాయస్, కింద చూసినాడు వాళ్ళే. కింద చూసారా లోయ టైప్ ఉంది ఇది. ఇక్కడికి కూడా వెళ్దాం గైస్. ఓకే ఇప్పుడు వద్దురా. ఇప్పుడు మనం ఎక్కబోయేది అదే చూడండి. ఇప్పుడు అది ఎక్కినాక కిందికి వెళ్దాం గైస్. ఆడికి వెళ్ళాక ఇక స్టార్ట్. గాయస్ మీకు ఒకటి చెప్పాలా, నాకు ఇడికించి గుహ కనిపించింది కానీ దీని లోపలికి అయితే పోవద్దు గైస్, పోవద్దు, చాలా రిస్క్ కాబట్టి. గాయస్ వచ్చేసాం, ఇక ఇది ఎక్కుదాం పడండి. గాయస్ నాకు తెలిసి ఇది ఏదైనా ఎంట్రన్స్ అనుకుంటా, ఎక్కి చూపిస్తా. చూడండి గాయస్ ఇక్కడ ఏం లేదు. హలో గైస్ ఇప్పుడైతే ఇక్కడ సైడ్ వెళ్దామా? చూసారా మా డాడీ స్టన్ చేస్తుండు. స్టంటింగ్ చూడండి. ఓకే మళ్ళీ ఆడికి వెళ్దాం గాయస్. ఇంకొకటి చూపించాలా, ఇక్కడ వీల్ టైప్ దేన్ని ఉంది, ఇదేదో తెలుసా మీకు? ఇది చూడండి, ఇది విష్ణు బొట్టు లాగా ఉంది చూడండి. గాయస్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి, సింహం టైప్ ఉంది గాయస్. ఇప్పుడు ఎక్కబోతుండ్రు చూడండి. పెద్ద మెట్లు. దూరం దూరం కింది. ఆగండి గైస్ ఒకసారి ఇటు వ్యూ చూద్దాం. పుప్. ఆగండి గైస్ ఇక్కడైతే మీదికి ఎక్కని ఇది మొత్తం ఖాళీ స్థలం. ఇక్కడ మీదికి ఎక్కడి ఇంకా ఉంది, మా వాడు ఎక్కుతాడంట. ఎక్కు గాయస్. ఇక్కడైతే రూమ్ లాగా ఉంది ఏందో. రాశి రాశి ఆగు. తీసిండ్రా? అరే ఇక్కడ ఏంది తీసినావా? తీసిన గాయస్ ఇది రూమ్, అది తనే. ఒకసారి మీకు ఎక్కి గాయస్ ఇదే మీద అనుకుంటా వ్యూ బాగుంది చాలా. గాయస్ ఇప్పుడు మాకు ఇక్కడ మెట్లు ఎక్కుతుంటే దేవతలది కనిపించింది, విగ్రహాలు దేవతల మూర్తులు కనిపించినాయి దేవుడు. కానీ ఆ బ్రిటిష్ వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు అనుకుంటా ఇరగొట్టింది ఎవరో కానీ. గాయస్ ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతున్నాం. పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే మనం టాప్కి వచ్చేసినాం అనుకుంటా. చూడండి టాప్కి వచ్చినాం. ఇది గుంత, ఇవన్నీ కొంచెం కొంచెం గుంతలు ఉన్నాయి. మీకు వీడికి వ్యూ చూపిస్తాం, మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాం గాయస్. చూడండి చూసారా వాటర్తో నిండున్న వ్యూ. గాయస్ ఇప్పుడు మీకు సిద్ధేశ్వర స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది అనుకుంటా. చూడండి షోలాపూర్లో ఇది మొత్తం వాటర్ దేని ఉంది. గాయస్ మనకి ఏదో చూపిస్తాడంట. ఈ డిజైన్ చూసారా ఏందో బాగుంది కానీ అర్థం అవుతలేదు. ఇక్కడ దేవతలది ఉంది చూడండి, అంత రాళ్ళతో చెక్కారు గైస్. గైస్ ఇప్పుడు మనం ఇట్లా దిగి ఆడికించి అట్లా వెళ్దాం వాటి దగ్గరికి. ఇప్పుడు మేము ఎంత హైట్ ఎక్కినాం చూపిస్తా. తనే నిలవాడు చూడండి, ఇంత హైట్కే వీళ్ళు చూడండి ఎంత చిన్న అంశం దీని ముందు.
మా డాడీ కూడా ఎంత చిన్న అంశం చూడండి దీని ముందు. మా డాడీ 6 feet ఉన్నాడు. 6 feet మంచి కూడా ఇంత చిన్న అంశం దీని ముందర. గైస్ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక 30 feet ఉంటుందంట. గైస్ ఇందాక మీకు చెప్పినా కదా అట్లా అని వాటర్ దగ్గరికి వెళ్దామని. ఇంకోండి ఇదే నాకు తెలుసు నువ్వు అట్లా అవుతావని. అది మెట్టు లేదా? ఇదే వే గైస్ ఇప్పుడు మనం వెళ్ళాల్సింది. ఇక్కడ ఎక్కలేదు ఇట్లానే పైన వెళ్దాం. మీకు వాటర్ వ్యూ క్లోజ్ నుంచి చూపిస్తాం. గాయస్ మాకు ఇక్కడ బాగా వచ్చింది. నెక్స్ట్ ఆడికి పోదాం మనం. చూడండి వాటర్ ఇప్పుడు కిందికి దిగుదాం. అటు కిందికి వెళ్ళి చూపిస్తాం. గాయస్ ఇది పిల్లర్ లాగా ఉంది, ఇరిగినట్టు ఉంది ఇది. గాయస్ పండి ఇలా కిందికి వెళ్దాం. ఇట్లానే కొంచెం కింద చూసుకున్నాడు వాళ్ళు ఎంత ఉంది చూసినారా. ఇది చాలా రిస్క్ ఉంది. ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. గాయస్ ఇది ఏంటంటే ఇంత ముందు కాలంలో వాళ్ళు శత్రువులు రాకుండా పెట్టుకునేది. ఇది ప్యారెట్స్ కూడా ఉన్నాయి చూడండి, అగో చిలుకలు. ఇప్పుడు మనం ఆడికి వెళ్దాం. మెచ్చున్నాయి, చాలా జాగ్రత్తగా దిగాలి. చూడండి తనే దిగి చూపిస్తారు. కొంచెం మెల్లగా దిగుతుండు. ఇడికి వచ్చే కారణం మా డాడీ, అందుకే థ్యాంక్స్ ఉన్నాను. కిందికి వెళ్ళడానికి అయితే లేదు కానీ చూడండి ఇది ద క్లోజెస్ట్ వ్యూ అనుకుంటా. కొన్ని తాబేలు కూడా ఉండొచ్చు, ఇలా తాబేలు ఉండొచ్చు, ఫిషెస్ ఆ టైప్ ఉన్నాయి అనుకుంటా. మాకైతే కిందికి వెళ్ళే వేగా అనిపించలేదు, చాలా రాళ్ళు ఉన్నాయి. రివర్స్ వెళ్ళి వెళ్దాం. చాలా రిస్క్ గైస్. లెఫ్ట్ నుంచి నడవ కింద పడితే చాలా ప్రాబ్లం. చూపిస్తచ్చు గైస్, మీకు బావి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం కిందికి వెళ్ళి అట్లానే వచ్చినాం కానీ మాకు తెలియదు ఇక్కడ కూడా వే ఉందంట. ఇక్కడ వే ఉంది, నాకు ఇప్పుడే తెలిసింది గాయస్. వెళ్దాం గాయస్. ఇప్పుడు మనకి వెళ్ళాల్సిన రూట్ ఇదే, మొత్తం గడ్డి గడ్డి ఉంది. కింద జాగ్రత్తగా చూసి నడవాలి. నేను మరి చెప్తా. షూస్ వేసుకొని వచ్చేటుండే గాయస్, కానీ మర్చిపోయినాం కదా గాయస్. ఇదే నేను మీకు పైనుంచి చూపించిన బావి. వెళ్ళొద్దు అనుకుంటాను, మొత్తం ఇట్లా ఉంది. ఒకవేళ ఛాన్స్ ఉంటే వెళ్ళి చూపిస్తాం గాయస్. దాని లేదు గాయస్, వద్దంటున్నంట. ఓకే వెళ్దాం పదండి గాయస్. మాకు తెలిసిన రూట్ ఏంటంటే అలానే ఇంకొక రూట్ ఉంది, అట్లానే వెళ్ళాలంట. చలో మనం అట్లానే వెళ్దాం. మా డాడీ అన్ని రిస్క్ చేస్తాడు గాయస్, చాలా డేంజర్, కానీ మా కోసమే చేస్తాడు అన్ని. ఇప్పుడైతే బయటికి వెళ్ళాలి. మనం చిన్నపిల్లలం ఎంత స్పీడ్ అయినా ఉరుకోవచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళు. మా డాడీ వస్తుంది గాయస్ వెనకాల. వచ్చేసాను గాయస్. ఇప్పుడు అట్లానే వెళ్ళాలి, పదండి. ఓ పదండి, మా తమ్ముడు పిలుచుండే వెళ్దాం. ఇక ఇలా దారి చూసిండంట, కానీ ఎండ అయితే ఘోరంగా ఉంది గాయస్. ఇక్కడ నుంచి దారి ఉంది గాయస్, మాకు తెలియకుండా మేము అట్లా వెళ్ళాం అనుకుంటా. పదండి. మాకైతే కుచ్చుకుంటున్నాయి ముళ్ళులు అని, ఇట్లా అని అట్లా అని వెళ్దాం. చూసారా గాయస్, ఇది ఏమంటున్నా తప్పిపోయేటట్టే ఉన్నామంట గాయస్. ఇంత ఇంకా వెళ్ళలేమంటాం. సారీ గాయస్, ఆడడానికి అయితే వెళ్ళలేం, చాలా క్లోజ్ ఉన్నాయి గాయస్. ఇక్కడ కొంచెం కూర్చునేటట్టు ప్లేస్ ఉంది, వెళ్దాం పదండి ఆడికి. ఒకసారి మీకైతే ఆడ కూర్చున్న నేను వ్యూ చూపిస్తాను గైస్. ఏమన్నా లంచ్ టైప్ ఏమన్నా పిక్నిక్ వస్తే ఇక్కడ కూర్చొని తినొచ్చు గాయస్ మంచిగా. గాయస్ ఇప్పుడు మేము అందరం అయితే అలసిపోయినాం. మా బ్యాగ్ నుంచి వాటర్ బాటిల్ తీసి తాగుదాం. చూడండి ఏం తెచ్చినాము చూసారా. ఇప్పుడు కొంచెం కొన్ని స్నాక్స్ టైప్ ఏమైనా తెచ్చినాం. ఇంకోండి గాయస్,
తినడానికి బ్రెడ్ బటర్ ఉంది దాంట్లో. కానీ మేమైతే ఇవేమో ఇప్పుడే ఇవి. తినము బ్రెడ్ బటర్. నాకు కొన్ని వాటర్ ఇప్పుడే ఈ చెట్టు చూడండి ఎట్లా ఉంది. దీని మీద ఎక్కడ చూపిస్తాడు అంట మన తని अरे గీసుకోపోతుందా పొట్టాడు ఇది ఎక్కేస్తాడు ఈజీగా. హై గైస్ ఇక్కడైతే ఎక్కేసా. ముందరికి వెళ్ళు, ముందరికి ముందల్కా ఆడ కూర్చో. ఇంకా రాదు ముందల్కి. నేను ఎక్కి చూపిస్తున్నా ఆగండి. మా డాడీ నా కోసం వీడియో తీస్తాడంట గైస్. థ్యాంక్ యూ. హాయ్ చూడండి హాయ్ గైస్. ఇప్పుడైతే మేము చెట్టు మీదకి ఎక్కేసాం గైస్. జారుతుంది. దీని మీద స్క్వారల్స్ కూడా ఉండొచ్చు గైస్. నేను అక్కడ దానికి వెళ్దాం అనుకున్నా మా guys. చిన్న ఎక్కుతుండు గైస్. నేను అక్కడ దానికి వెళ్దాం అనుకున్నా guys. కానీ ఎక్కడానికి నాకు వస్తలేదు. గలీజ్ ఉందని వెళ్ళలేను. కూర్చుకునే ముందు సరే guys, ఇక దిగుదాం. గాయస్ మాకైతే కొంచెం భయం అవుతుంది. ఇక్కడ కుక్కలు చాలా గానం ఉన్నాయి, మళ్ళీ స్పీడ్ ఉరుకుడు వస్తున్నాయి. కానీ బాగుంది చూడండి ఇట్లా. కుక్కలు ఉరుకుతలేవు గైస్, కానీ నార్మల్ టైంలో అయితే చాలా ఉరుకుతాయి గైస్. గట్టి కూస. ఓకే గైస్, ఇప్పుడైతే మనం అక్కడికి అయితే వెళ్ళాలి. చూస్తున్నారుగా మనం ఇటు సైడ్ అయితే మొత్తం గైస్ స్క్వారల్ చూడండి కనిపించిందా, చెట్టు మీదకి ఎక్కుతుంది. ఇగో అక్కడ సైడ్ వెళ్ళి ఎక్కుతుంది గైస్. ఒక ప్యారెట్ ప్యారెట్ ఉంది, చాలా నేచర్ ఫుల్ ఉంది ఇక్కడ, ఫుల్ ఆఫ్ నేచర్. ఇప్పుడైతే మనం అక్కడ సైడ్కి అయితే ఎక్కాలి గైస్. గైస్ ఇది చూసారా, డిజైన్ బాగుంది. చెట్లు ఉన్నాయి, గ్రీనరీ ఉంది ఈడ. ఇంకోండి గైస్ ఈగల్ చాలా మన కాడ ఏందో ఉంది, అది చూసాం పదండి. అయితే మనము అక్కడికి వెళ్ళాలి. వా అట్టు ఇగో ఇక్కడైతే పూల్ ఉంది గాయస్. ఇక్కడ పూల్ అయితే ఉంది గాయస్. నాకు తెలిసి ఇది స్విమ్మింగ్ పూల్ అనుకుంటా, ఉత్త సమ్మర్లో ఉంటుంది అనుకుంటా గాయస్. ఇది ఇది ఖాళీ మొత్తం ఉంది. పాడైపోయింది గాయస్. దీన్ని మంచిగా చేస్తారేమో. సమ్మర్లో చేస్తాము గాయస్. గాయస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఇంకోండి, అక్కడికి వెళ్ళాలంట. పదండి. అరే అటు చూద్దాం రా, ఎటు ముందు ఇటు పోదాం. ఇటు వెళ్దామంట, ఇటు ఏమో ఉందంట, మళ్ళీ ఇటు వద్దాం. ఇటు బాగుందంట, ఇటు వెళ్దాం ఫస్ట్. పదండి ఓకే గాయస్. అటు వెళ్ళి అక్కడ నుంచి ఎక్కి గాయస్. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా మా అమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి చూద్దామని షోలాపూర్కి వచ్చినాం గాయస్. ఓ ఆగండి గాయస్, ఈ చెట్టుని చూడండి. ఈ చెట్టుని చూడండి గాయస్, ఎంత అమేజింగ్ ఉందో. ఎంత దొడ్డు ఉంది గాయస్. ఇంత దొడ్డుగా ఉంది చూస్తారా గాయస్. మా డాడీ కూడా పట్టుకోలేదు. చూసా పట్టుకొని చూపి, భలే మాట్లాడుతున్నారు. చూసారా గాయస్ ఎంత దొడ్డు. వాడు పట్టుకొని చూపిస్తాడు గాయస్. చూడండి ఎంత చిన్నగా ఉండు వాడు. ఓ, చాలా పెద్ద ఉంది. ఇంకా guys, ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది అనమాట. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. నాకు తెలిసి సమ్మర్లో ఓపెన్ చేస్తారు కదా ఇవి. No, ఇవి పాడైపోయినాయి. ఇవి సమ్మర్లో అనుకుంటా. పాడైపోయినాయి. వీటిని మంచిగా చేసి అప్పుడు సమ్మర్లో ఓపెన్ చేస్తారు. కానీ దిగొద్దు, దీంట్లో పాడేసేస్తాం. గాయస్ అక్కడ ఏందో ఉంది, అది దాని దగ్గరికి అయితే వెళ్దాం. నాకు తెలియదు, వెళ్ళి చూసేసాం. గాయస్ చూడండి మనం దీని దగ్గరికి అయితే వచ్చినాం. ఎట్లా వెళ్ళాలో చూసాం, తమ్ముని కవర్ చేసి నాకు తెలిసి ఎట్లా వెళ్ళాలో చూసాం. పదండి వాటర్ ఫౌంటైన్ ఉంది చిన్నది. గాయస్. ఇది చూసి గలీజ్గా అనుకోకండి, చెట్లకి నీళ్ళకి అంతే. Guys, ఇక్కడ చూడండి. మీకు ఒక అమేజింగ్ వ్యూ చూపిస్తారండి, చూడండి. ఓ మై గాడ్, రీసౌండ్ వస్తుంది. దీని లోపల అయితే రీసౌండ్ వస్తుంది గాయస్. లోపలికి పోవచ్చా? హలో లోపలికి వెళ్ళి చూసాం ఒకసారి. సార్ మేమైతే చూసేద్దాం. హలో చూసారా, రీసౌండ్ వస్తుంది. God, ఇంకా బాగుంది. ఎంత బాగుంది కదా. ఇదైతే ఒక గుడి ఉండే guys. ఇది ఏందో మాకు తెలియదు గాయస్, కానీ బాగుంది. చేశారు. ఇది గుడి ఉండే మొత్తం. ఇది మొత్తం వీడియో చూడండి గాయస్, మీకు బాగుంది. ఇవన్నీ అట్లనే ఉన్నాయి గాయస్. చూసారా guys? ఇంత పెద్ద గాయస్ ఒకసారి ఇటు చూడండి. వావ్, మండపమే ఇదంతా. పెద్ద ఉంది. నాకు తెలిసింది ఇంత ముందు గుడి టైప్ అనుకుంటా, మండపం అనుకుంటా గాయస్. ఇది కొంతమంది ఏమో దీన్ని మస్జిద్ అంటారు, పిచ్చోళ్ళు. ఇవ్వండి, ఇక్కడ ఇవన్నీ దేవతలు అవి కూడా ఉన్నాయి. ఇలా డిజైన్స్ ఎంత బాగున్నాయి చూడండి గాయస్. అలాగే మా డాడీ ఇక్కడ డిజైన్స్ ఇక్కడేమో డిజైన్స్ ఉన్నాయంట, చూసాం పదండి. చిన్నది నేను చూసాను ముందే, కానీ ఉత్తైనా ఉందని. ఇవన్నీ చూడండి డిజైన్స్ టైప్ ఉంది. ఇది ఇక్కడ బాగుంది. హోల్ ఉంది. ఎందుకు అమ్మాయిల దగ్గర, ఎందుకంటే ఇది పురాతనమైన కాలం. ఇక్కడ హోల్ ఉంది, దీని మీద బ్యాలెన్స్ అవుతుంది. ఇది ఒక్కటే ఇది
ఒక్క దాని మీద బ్యాలెన్స్ అయిపోయింది ఇక్కడ కూడా చూడండి. చూసారా గైస్ అక్కడ కానీ పిల్లర్స్ అయితే నాకు తెలిసి చాలా పురాతనమైనది అనుకుంటా గైస్. హాయ్ గైస్ త్రీ మంకీ బ్రదర్స్. త్రీ మంకీ బ్రదర్స్ పోయేసి చూద్దాము అక్కడ ఏందంట వెళ్ళి అయితే చూద్దాం పదండి గైస్. లేదో తెలియదు గైస్ ఇలా అయితే ఉంది ఇక్కడ, కిందికి వెళ్ళి అయితే చూద్దాం. అట్లానంట అయితే ఉంది అక్కడికి వెళ్ళి గైస్ మీకు ఒక పెద్ద చెట్టు చూపిస్తాను చూడండి. బనియన్ ట్రీ అంట, బనియన్ ట్రీ అంటారు చెట్టు దీని ఒకసారి మీరు అవి చూడండి. గయ్యాల చెట్టు ఊదమా గైస్ వాటి ఏర్లు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో గట్టిగా. కిందకైతే పోవాలి కిందికైతే వెళ్దాం, కిందికైతే వెళ్ళేద్దాం. ఇక్కడ ఉంది ఏదో టెంపుల్ అంట గైస్. కపిల్ సిద్ధ మల్లికార్జున టెంపుల్ గైస్ ఫస్ట్ దీంట్లోకి వెళ్దాం. ఏ ఆగు 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 ఇదా అరవకు. ఓ మై గాడ్ ఇదేందో దాచుకోనికి గుహలాగా ఉంది గాయ్స్ నాకు తెలిసి ఇదేందో బాగుంది గైస్. ఈ డోర్ ఇదైతే క్లోజ్ ఉంది. ఇప్పుడు మనం కిందికి వెళ్దాం పదండి గైస్. ఇక్కడ మల్లికార్జున టెంపుల్ నేను వెళ్తారా ఆడపోతుంది ఉంది మల్లికార్జున టెంపుల్ గాయ్స్ ఇక్కడైతే పద మెల్లగా దిగాలి, కార్నర్స్ ఏం లేవు. ముస్లిం వాళ్ళు అయితే వచ్చేసి ఇక్కడ మొత్తం దాడి చేస్తారు గాయ్స్ ఒకసారి అటు వెళ్ళి చూసాం గాయస్. చూడండి గాయస్ ఇట్లా ఉన్నాయి స్టెప్స్ అనమాట. కొంచెం కేర్ఫుల్గానే దిగాలి గాయస్, మళ్ళీ కింద పడతాం. ఒక నిమిషం గాయస్. నాగదేవత మీరు కూడా మొక్కండి గాయ్స్ నాగదేవత యూఎఫ్ఓ గాయస్. వీడు ఇట్లాంటి వాడు అనుకోలే, ఈవిడ ఏదో ఉంది, ఇది రాతిది యూఎఫ్ఓ టైప్ ఉంది ఇది యూఎఫ్ఓ టైప్ ఉంది కానీ ఎందుకు మాకు తెలియదు గాయస్. ఇరిగింది. ఇక్కడ చూడండి ఇది ఏమంటారు ఇది ఎక్కి చూసామా గాయస్? ఒక్క నిమిషం గాయస్, ఇది చూడండి. ఇలా అనమాట ఇది ఉండేది. జిమ్ టైప్ అనుకుంటా ఇది. అవును ఇగో ఇట్లా వచ్చి మళ్ళీ ఇంకోటి ఇట్లా గాయస్ ఇది చూడండి గాయస్, ఇది కూడా బాగుంది ఏందో. ఇది ఏమో తెలియదు ఇప్పుడు మనం ఇది ఎక్కి అయితే చూద్దాం పదండి గాయస్. గాయస్ నాకు మరాఠీ ఇక్కడ చూసారా అంటే చెప్పులు ఇప్పి ఎక్కాలన్నమాట. ఇది దేవస్థానం అనుకుంటా. మరాఠీలో అయితే రాసింది అక్కడ చెప్పాలి చూడాలి చూసారా ఇంకా పురాతన కాలాంది. ఇక్కడ ఏముందో చూసాం. ఇక్కడైతే శివుడు ఉన్నాడు పార్వతీపతి ఇది గడప ఒకసారి జరుగు. బాయిలోకి అక్కడైతే శివుడు ఉన్నాడు. లే ఒకసారి కిందికి వెళ్ళి చూపి ఇక్కడ గాయస్ అక్కడైతే చూడండి శివుడు మహాదేవుడు మన శివుడు ఉన్నాడు guys. అక్కడ గాయస్ అటు వెళ్ళి తీసాం ఇప్పుడు. కదా బాగుంది కదా guys? అటు వెళ్ళడానికి వే చూస్తాం గాయస్. గాయస్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన క్లోజ్ ఉందన్నమాట. ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మహాదేవుడు ఇంకో ఇక్కడ క్లోజ్ ఉంది గాయస్, అంటే కిందికి వెళ్తుండే. కింద వెళ్ళాలని గాయస్ ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం. చెప్పులు ఇప్పేయాలి కదా, మాకు చాలా కుచ్చుకోపోతున్నాయి రాళ్ళు కూడా. కిందికి వెళ్ళి తిన్నాం. ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఇంకోండి గాయస్ ఇక్కడ చాలా ఉన్నాయి. చెక్కారు నానింది ఉంది ఈడ. మొత్తం ఏవేవో చెక్కారు, సింహాలు చేపలు అయితే ఇది ఎక్కి చూద్దాం. Guys, ఇక్కడికి వెళ్ళి దారి ఉంది. లేదు దారి లేదు. లేదు గాయస్ అవును లోపల చూసాము. ప్యారెట్స్ అయితే ఘాట్స్ లాగా కూర్చున్నాయి చూడండి. పిజియన్స్ పదండి. ఇదైతే మా డాడీ ఓపెన్ చేస్తుండు. శ్రీ మహాకాళేశ్వర మందిర్కి శ్రీ మహాకాళేశ్వర మందిర్ అంట. చూద్దాం. చెప్పులు అయితే కంపల్సరీ ఇప్పాను గాయస్. ఇక్కడ ఇక్కడ చాలా గుడ్లు అయితే ఉన్నాయి guys. చూసారా? ఏ దేవుడు జరా కామెంట్ చేయండి గాయస్, నాకు అర్థం కాలేదు. నాకైతే అర్థం కాలేదు గాయస్. శనీశ్వర భగవాన్ శనీశ్వర భగవాన్ అగోండి guys. శని దేవుడు
గాయస్. శనేశ్వర్ భగవాను, ఇంకోటి మహాదేవుడు. ఇక్కడ చూడండి గాయస్, ఇవన్నీ చూసారా గాయస్. ఇంకోండి ఓకే గైస్, ఇప్పుడైతే ఇక్కడ వెళ్దాం. ఈ ఎలిఫెంట్ ని కూల్ కొట్టేసిండు అనుకుంటా గాయస్. మొక్కండి గాయస్, చూసుకోలేవా మొక్కండి గాయస్. చూస్తున్నామని గాయస్ ఈ గేట్ పేరు మహాకాల్ గేట్ అంట. చూడండి గాయస్, మహాకాల్ గేట్. మహాకాల్ గేట్ హిందీలో ఇంగ్లీష్ ఉంది గైస్. ఇప్పుడైతే మీది కాదు, కిందికి కాదు. కిందికి దిగాలంట. కిందికి కాదా? సరే గైస్, కిందికంట. మనకు తెలియదు కదా, పెద్దల హెల్ప్ తీసుకోవాలి మనం. ఇక్కడ వెల్కమ్ అని రాసింది. ఇక్కడ వెల్కమ్ ఇక్కడ సైడ్ చూడండి గైస్, వెల్కమ్ అని రాసి ఉంది. మన కోసమే వెల్కమ్. అయినా గైస్ నెక్స్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళి మెట్లు ఎక్కాలి. సరే ముందు అయితే ఇక్కడ చెక్ చేసి గైస్, కానీ ఎండ అయితే ఘోరంగా ఉంది గైస్. ఎలిఫెంట్ కడుతున్నట్టనా? ఇక్కడైతే ఎలిఫెంట్స్ ని కడతారంటే నువ్వు ముంగట పోయి చెప్పాలి. గైస్ ఒకసారి అయితే బోర్డు మీద చూడండి, ఈడ ఎలిఫెంట్స్ అయితే పెడతారంట బంధించి. యుద్ధానికి యూజ్ చేస్తున్నాను కూడా గైస్. గైస్ చూసారా గేట్ ఎంత పెద్దగా ఉందో? ఓ మై గాడ్, చక్కగా గైస్ ఇవంతా. గూడి గొల్లం చూడు. ఒకసారి గొల్లం చూడండి గైస్. ఓ మై గాడ్, ఇది ఇంకోటి మహాకాల్. ఇది మొత్తం డోర్ అన్నమాట. యా చూసారా, బాహుబలి అనుకుంటున్నా తను. గైస్ ఎనిమీస్ ని ఆడ నుంచి చూస్తుంటారంట గైస్, ఆర్మీ సోల్జర్స్ అందరూ ఆ కాలంలో అయితే. ఇంకోటి గైస్ అక్కడ ఎంత పెద్ద గేట్ ఉందో, కానీ అది క్లోజ్ ఉంది. గైస్ మీకు ఒక వండర్ఫుల్ థింగ్ చూపిస్తాను అండి. చూసారా ఎంత పెద్ద గేట్ ఉంది. ఈ గేట్ అయితే మనం ఓపెన్ చేయదు, ఇది క్లోజ్ ఉంది. ఒక 6 ఫీట్ మనిషి నిలబడితే ఎంత హైట్ ఉంటుందో చూసారా గైస్. 6 ఫీట్ మనిషి నిలబడితే డబల్, టోటల్ 12 ఫీట్స్ దాకా ఉండొచ్చు గైస్. ఇది 12 ఫీట్స్ దాకా ఉండొచ్చు. గైస్ గొల్లం అయితే చాలా పెద్ద ఉంది, చూసారా? సరే చూడండి ఇప్పుడైతే మనము అక్కడ మెట్లు గైస్, ఇక్కడ కూడా ఒక పురాతనమైన డోర్ ఉంది చూడండి. అది కూడా డిజైన్లో ఉంది. కానీ కాకులు అయితే చాలాగానే ఉన్నాయి గైస్ ఇక్కడ. చూసారా డోర్ అంటే ఇది మొత్తము ఇది డోర్ అన్నమాట, ఇరిగి పోయి పడ్డది. కింద చూడు తానే, కింద చూడు గైస్. నెక్స్ట్ అయితే దీని మీద కంటే వెళ్తామంట, ఆడికి వెళ్ళి చూపిస్తా వ్యూ. ఇట్లానే వెళ్ళాలా మెట్ల నుంచి వెళ్ళాలా అర్థమవుతలే. ఒకసారి ఇట్లానే అయితే వెళ్దాం. చెక్ చేసుకుంటే వెళ్ళాలి. అక్కడేమో మెట్లు ఉన్నాయి మొత్తం. అవి ఇరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఇట్లానే వెళ్తున్నాం గైస్. మధ్యలో ఇరిగిపోయినాయి అవి మెట్లు. పైకి డోర్. గైస్ ఇక్కడైతే ఏదో ఉంది, పోయి చూద్దాము. మెల్లగా తనే. పదండి. సారీ గైస్, ముందలా గైస్ వెళ్ళలేం కానీ ఇక్కడ ఉంది. ఇక్కడ ట్రాప్ అయితే పెట్టారు గైస్. అట్లా వెళ్ళని ఇంకా ట్రై చేస్తాం. వెళ్ళాక గైస్ మా రిస్క్ తో చేస్తున్నాం కానీ చూసారా గైస్. సారీ అట్లా అని రూట్ అయితే లేదు. మా డాడీ ట్రై చేస్తా అంటుండు, ఒకవేళ వెళ్తే రియల్ గైస్ ఉంది. మేము ఆఖరికి మీకోసం వచ్చేసాం పదండి. ఇలా మీకు ఒక గేట్ చూపించిన గైస్. ఇంకోటి గైస్ అవే ఇవి. ఇంకో ఇక్కడికి నుంచి అయితే చూస్తూ ఉంటారా వాళ్ళు, ఎనిమిస్ వస్తే బాణాలతోటి షూట్ చేశారు. ఇంకోటి గైస్ అవే గేట్స్ అన్నమాట. బాణాలతోటి షూట్ చేశారు గైస్. ఇక్కడికి వెళ్ళైతే ఇది కనింగ్ అయితే ఉంది. అవును, ఎక్కువ మెల్లమెల్లగా ఎక్కువ, చాలా పెద్ద ఎక్కి చూపిస్తుడు మన తను ఎట్లా ఎక్కినాము అనేది. మేమైతే దెబ్బ ఎక్కేసాము. చాలా పెద్ద మెట్లు ఉన్నాయి గాయస్. ఇలా అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి వ్యూ. ఇక్కడ సైడ్ వ్యూ ఉంది గాయస్. సార్ మీరు చూసేయండి. నువ్వు ముందరికి వెళ్ళాక ముందుకెళ్ళదు గైస్. రెండు పెద్ద పెద్ద రౌండ్ ఉన్నా గైస్, ప్లస్ టైప్ వాటి మీదకి ఎక్కినాం. తనే మెల్ల చూసుకో. మెట్లున్నాయి, దిగదు చాలు, ఇంకా దిగొద్దు. అంతేగా వెళ్దాం మనం, వేరే దగ్గరికి వెళ్దాం గైస్. మీకు ఒకటి చెప్పాలా, గాంధీ ఇంత ముందు ఏం చెప్పింది తెలుసా గైస్? అంటే
ఇంకా దారి అయితే గైస్ ఇటైతే వెళ్తున్నాం మనం. మా డాడీ వద్దు. ఇది చూడు ఇక్కడ చూడండి గాయస్. గైస్ ఇక్కడైతే దాని లేనట్టుంది. ఒక్క నిమిషం గైస్, ఈడ ఇట్లుంది. మా డాడీ దిగి చూపిస్తాడు ఎట్లా వెళ్ళాలో అని. గైస్ ఇప్పుడైతే మనము ఇక్కడికైతే వెళ్ళాలి. చలో చూసి వెళ్ళండి. చాలా ఘోరంగా ఉంది వే అయితే. ఎండ నెత్తి మీద సూర్యుడు ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది గాయస్. గాయస్ అటు చూస్తారా ఒకటి ఏందో ఉంది స్ట్రక్చర్ టైప్. అది వెళ్దాం నెక్స్ట్ మనం అన్నమాట. ఇక్కడ చూడండి గైస్, ఎనిమీస్ వస్తే వాళ్ళని బాణాలతో షూట్ చేస్తారు. ఇక్కడికే వెళ్ళే గాయస్ ఇది ఒక చూడండి గాయస్, మీకు బాగా చూపిస్తాం గాయస్. ఇక్కడ బాగుందంట. ఆ బావి కాదు, ఇది వేరేది. పాయింట్ లేక్ టైప్ ఉంది ఇది. గైస్ అక్కడైతే ఉంది బావి, అగోండి. అది బాగుంట, దాంట్లో చెత్త నిండి అట్లా ఉంది. వెళ్దాం ఆడికి కూడా గాయస్. అయితే ఎక్కువ చూసాము, వ్యూ ఉన్నట్టుంది. ఇంకా మీకోసం మేము ఇబ్బంది చేస్తున్నాం గైస్. ఒక లైక్ అన్నా కొట్టండి ప్లీజ్. చూసారా గైస్, కింద మొత్తం గ్రీనరీ ఉంది. గాయస్ ఇట్లానైతే వెళ్తున్నాం గాయస్. చాలా చిన్నగా ఉంది గాయస్. ఇక్కడ ఏందో ఉంది గాయస్, ఇది చూడండి. ఇక్కడ చూసారా ఇంత అటాక్ చేసిన. ఇగో ఈ చెట్టు అయితే మంచిగా ఉంది, చాలా పురాతనమైనది. అది ఒక వెళ్ళలేదు. మా డాడీ అయితే అటు వెళ్ళి చూసేస్తా అన్నాడు. ఇక మేమైతే వద్దంటుండు, చూసేసి అలా ఓకే అయితే వెళ్దాం అంటుండు. గాయస్ మేము ఒక సూపర్ అయిన థింగ్ చూసాం. చూడండి చూడండి గాయస్, ఇప్పుడు మనం ఇట్లానైతే వెళ్ళాలంట. గైస్ ఇక్కడైతే చాలా గాలి అయితే వస్తుంది గైస్. ఎండ ఎంత ఉందో గాలి కూడా అంతే ఉంది. అక్కడికి వెళ్తారు కానీ బాగాలేదు దారి. దారి బాగాలేదు గాయస్. చాలా అక్కడేదో ఏదో ఉంది అది, కానీ దారి లేదు, వెళ్ళలేం గాయస్. సారీ. ఇక్కడ చూపిస్తాను ఏముందో ఆడ. వాడికి కనిపిస్తుందా గాయస్ ఆడ బ్లూ కలర్. గాయస్ ఇట్లానైతే దారి ఉందన్నమాట. వెళ్ళైతే చూద్దాం పదండి. చూసి ఉండండి. చాలా ముళ్ళు చెట్లు అయితే చాలా ఉన్నాయి గాయస్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీది అయితే పోదాం వద్దురా గైస్. అక్కడ చూడండి నది, రివర్. అది ఏ రివర్ మాకు తెలియదు. ఓకే గైస్ ఇక్కడైతే మీరు మా అంతా తిరగాలంటేనే తిరగండి, లేకపోతే తక్కువ తిరగండి. గాయస్ మేమైతే ఇక్కడికి వచ్చినాం. ఎట్లా వెళ్ళాలో తెలియాలి. వెళ్ళైతే మా తనకైతే కొంచెం భయమవుతుందట గాయస్. అవును గాయస్, కానీ మా డాడీ వాళ్ళు కొంచెం నార్మల్గా ఉన్నాం. ఇక్కడ చాలా రిస్క్. మీరు అయితే మా అడ్డ గోల్గా రాకండి, కొంచెం జాగ్రత్తగా రండి గాయస్. ఇట్లా అనుకుంటా అటు వెళ్ళాలి. పదండి ఇక. గాయస్ ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది. రీసౌండ్ ఇట్లా ఇస్తుంది. ఇలా వెళ్ళాలి గాయస్. మీరుకైతే వెళ్తున్నాం. ఇంకో గుడి ఉంది సార్, నా గుడి ఉంది ఇక్కడ గాయస్. జయ మాతేశ్వరి. గాయస్ ఇక్కడ ఏదో ఉంది, దీని దగ్గరికి అయితే వెళ్దాం. యుద్ధానికి వస్తే షీల్డ్ టైప్ అంట. మీరు ఫ్రీ ఫైర్ ఆడితే తెలిసి ఉంటుంది, ఎవరైనా ఎనిమీస్ అటాక్ చేస్తే ఒకటి వేసుకుంటారా గాయస్, అలాంటిది ఇది గాయస్. చూడండి ఇక్కడికి మీకు కారణం వస్తే మీరు బ్రేక్ తీసుకోవచ్చు గాయస్. మనం అయితే ఆడికి వెళ్ళాలి, చూస్తున్నాం చూడు. ఆడికి వెళ్దాం. దారి అంటే ఉందంట, ఇల్లైతే చూసాం పదండి. గోడకు చేయబెట్టి దిగాలి.
మంచి వ్యూ అయితే ఉంది గాయస్ ఇక్కడ. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇక్కడైతే. కంపల్సరీ విజిట్ చేయాలి గాయస్. అంటే పిల్లలతో వస్తే బాగుంటుంది ఇక్కడ తిరగనికే కూడా. చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అడ్డగోలుగా అయితే తిరగకండి. ఇక్కడ ప్లాస్టిక్ ఇట్లాంటివి చెత్త అయితే వేయకండి గాయస్. మన ఏరియాని మనమే ఖరాబ్ చేసినట్టు అవుతుంది గాయస్. అందుకే గాయస్ ఇప్పుడు మాకైతే రూట్ లేదు. మేము కిందికి వెళ్ళాలంటే రివర్స్ వెళ్ళిపోతాం. ఇక్కడ దారి ఉందంటే ఏదో వెళ్దాం పదండి గాయస్. కానీ గాయస్ మీకు ఒక్కటి చెప్తున్నా, మీరు మధ్యాహ్నం అయితే రాకండి, పొద్దున్న ఈవినింగ్ అన్న రాండి. చాలా ఎండ ఉంది గాయస్. దారి ఉందా చూసామంటుండు. ఇక చూడాలి. మీకు చెప్పిన రూట్ లేదని, కానీ ఇప్పుడు మాకు అర్థమైన రూట్ ఎలానో చూడండి. కానీ చాలా డేంజర్ ఉంది రూట్. మీరు రాకండి. అవును నిలబడ్డా, నువ్వు వస్తావు తెలియదు కదా. ఇక మేమైతే రివర్స్ వెళ్తున్నాం గాయస్. మాకు ఇక రూట్లు అర్థం కాలే. ఇందాక రోడ్ చూపిస్తున్నా, అటు వెళ్దాం మనం ఇప్పుడు గాయస్. అది సిద్ధేశ్వర్ టెంపుల్ నుంచి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఏం లేదు. పదండి గాయస్. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆడికి వెళ్తున్నాం మనం. చూపించాలా? ఇక్కడ పాములు కూడా ఉన్నాయి. ఇది పాముది తోలు ఇది చూసారా గాయస్. మీకు ఒక చూపించాలా? మాకు ఇక్కడ బ్యాట్స్ అనేటివి కనిపించినాయి. చెట్టు నిండా అదిగోండి, అవి కాయాలి అనుకుంటున్నారు కదా బ్యాట్స్ అవన్నీ. 2-1. ఓకే గైస్, ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ రేపు కలుసుకుందాం.